హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఈ బ్లాక్ స్మోకీ ఐని షేర్ చేసుకోబోతున్నాను. ఎలాంటి బ్రషెస్ ఏం లేకుండా నేను సింపుల్గా మన ఫింగర్స్తోనే ఎట్లా స్మర్జ్ చేయొచ్చు అన్నది నేను మీతో చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను బేసిక్గా నా బేసిక్ ఫౌండేషన్ అంతా నేను వేసేసుకున్నాను. ఐ డిడ్ మై ఐబ్రోస్, లిప్స్టిక్ అప్లై చేసుకున్నా, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఓన్లీ బ్లాక్ స్మోకీ ఐ ఒక్కటే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్మోకీ ఐస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓన్లీ బ్రౌన్ ఐ షాడో మొత్తం పెట్టేసిన అది స్మోకీ ఐ అని అంటారు. ఉత్తు బ్లాక్ ఒక్కటే పెట్టేసిన అది స్మోకీ ఐ అని అంటారు. సో ఇక్కడ నాకు తెలిసిన స్మోకీ ఐని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దీనికి కావాల్సింది ఒక బ్రౌన్ లిప్స్టిక్ అండ్ లాక్మీ ఐకానిక్ కాజల్. లాక్మీ ఐకానిక్ కాజల్ లేకపోయినా మీరు ఎనీ కాజల్ యూస్ చేయొచ్చు. అండ్ మేబెలిన్స్ న్యూడ్ ప్యాలెట్లో ఒక బ్లాక్ షేడ్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఆ బ్లాక్ షేడ్ యూస్ చేస్తున్నాను. డోంట్ వరీ, మీ దగ్గర ఈ ఐ షాడో ప్యాలెట్ లేకపోయినా మీరు ఈ లుక్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇక్కడ ఫస్ట్ నేనైతే నా ఐలిడ్ మొత్తం ఫస్ట్ నేను బ్రౌన్ అంతా అప్లై చేసేస్తున్నాను. ది బ్రౌన్ లిప్స్టిక్ నీట్గా మనం అప్లై చేసేసిన తర్వాత రఫ్గా దాన్ని మనం ఫింగర్తో నీట్గా స్మర్జ్ చేయాలి. సో దట్ యూనిఫామ్గా ఉంటుంది. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అలా ఏమి ఉండదు. మీరు సింపుల్గా నాకు బ్లాక్ వద్దు అన్న వాళ్ళు లిప్స్టిక్తో మనం ఇలా కూడా మనం ఐ షాడోని అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత నేను లాక్మీ ఐకానిక్ కాజల్ తీసుకొని ఫస్ట్ అయితే నేను రఫ్గా మొత్తం నేను అంతా అప్లై చేసేస్తున్నాను. మీ దగ్గర లాక్మీ ఐకానిక్ కాజల్ లేకపోతే ఎనీ కాజల్ అయినా నడుస్తుంది. ఐటెక్స్ కాటికి కూడా నడుస్తుంది. సో డోంట్ వరీ. చూసారు కదా, నేనైతే ఫస్ట్ రఫ్గా గీసేస్తున్నాను బికాజ్ మనం లేటర్ మనం దాన్ని ఫింగర్తో నీట్గా స్మర్జ్ చేసుకుంటాము. సో యా, కీప్ వాచింగ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను ఇప్పుడు ఫింగర్తో నీట్గా బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ అయ్యేలాగా నీట్గా స్మర్జ్ చేసుకుంటున్నాను. అండ్ మీకు బ్లాక్ ఇంటెన్సిటీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కాజల్ ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. నాకైతే ఇట్లా సరిపోతుంది కాబట్టి నేను డీప్గా అప్లై చేయలేదు, లైట్గానే అప్లై చేశాను. సో దీని మీద నేను మేబెలిన్ న్యూడ్స్ ప్యాలెట్లో ఉండే బ్లాక్ ఐ షాడోని లైట్గా అప్లై చేద్దామని నేను కాజల్ని కొంచెం లైట్గా అప్లై చేసుకున్నా, జస్ట్ గివ్ దట్ పౌడరీ ఫినిష్ టు ది ఐ షాడో. ఉంది కాబట్టి యూస్ చేశాను, లేకపోతే కానీ మీరు జస్ట్ కాజల్తోనే నీట్గా ఫినిష్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డన్ హియర్. మీరు దానిపైన మీకు కావాలనుకుంటే హైలైటర్ కానీ ఏమన్నా షైనీ ఐ షాడో మీ దగ్గర ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ నేనైతే అట్లా ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ బేసిక్ స్మోకీ ఐ నేను చేసుకున్నాను ఇక్కడ. యా, ఇప్పుడు నేను అదే బ్లాక్ ఐ షాడో తీసుకొని నేను కింద కూడా అప్లై చేసుకుంటున్నాను. ఎక్కువ కావాలి, ఎక్కువ కనిపించాలి అనేవాళ్ళు ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. నాకైతే అంత ఎక్కువ కిందన ఐ డోంట్ లైక్ ఇట్ బేసికల్గా ఆన్ మై ఫేస్. సో నేను ఎక్కువ అప్లై చేయలేదు, కానీ లైట్గా అప్లై చేశాను. సో ఇట్ డిపెండ్స్, మీకు ఇంటెన్సిటీ ఎక్కువ కావాలనుకుంటే యూ కెన్ అప్లై. సో నేను ఇన్నర్ కార్నర్స్ దగ్గర అయితే నా దగ్గర హైలైటర్ ఉంది, నేను ఆ హైలైటర్ నేను అప్లై చేసుకున్నాను జస్ట్ టు బ్రైటన్ అప్ ది ఐ. అండ్ ఇక్కడ ఐ షాడో అంతా అయిపోయిన తర్వాత నేను కర్లింగ్ మై ఐ ల్యాషెస్ కర్ల్ చేసుకున్న తర్వాత నేను లాక్మీ ఐలైనర్ని నేను యూస్ చేస్తున్నాను. ద బేసిక్ లాక్మీ ఐలైనర్ని అది నేను అప్లై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఐ ల్యాషెస్ని కర్ల్ చేసి ఉంచాం కదా, ఇప్పుడు మనం దాన్ని మస్కారాతో నీట్గా బ్రష్ అప్ చేసేసుకుందాం. 2 to 3 coats ఆఫ్ మస్కారా అప్లై చేసుకుంటే ల్యాషెస్ చాలా క్లియర్గా పెద్దగా కనిపిస్తాయి, జస్ట్ లైక్ మైన్. మీరు కింద కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది కిందన అప్లై చేసుకోరు, ఓన్లీ పైన ఒకటే అప్లై చేసుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంటెడ్ యువర్ లుక్ టు బీ. అండ్ ఇక్కడ నేను ద సేమ్ లాక్మీ ఐకానిక్ కాజల్ తీసుకొని నేను నా వాటర్ లైన్ని నేను అప్లై చేసుకుంటున్నాను కాజల్ని. మీకు అది వద్దంటే కానీ మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, బట్ కళ్ళు బ్రైట్గా కనిపిస్తాయి కాబట్టి నేను కాజల్ అప్లై చేస్తున్నాను. అండ్ పైన వాటర్ లైన్లో కూడా నేను కాజల్ని అప్లై చేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ, మీకు మరీ కళ్ళు సెన్సిటివ్గా ఉంటే కానీ మీరు ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. సో దిస్ ఈస్ ది ఫినిష్డ్ లుక్. చూసారు కదా, ఈ ఐకి ఆ ఐకి ఎంత తేడా ఉందో. మీకు కావాలనుకుంటే ఐలిడ్స్ మీద ఉండే బ్లాక్ ఇంటెన్సిటీ మీరు డెవలప్ చేసుకోవచ్చు. యా, బట్ నాకైతే అట్లా సటిల్గా నచ్చింది. సో యా,
ఇది నా ఫినిష్డ్ లుక్. నాకు చాలా బాగా నచ్చింది ఈ లుక్, అండ్ ఫొటోస్లో కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇట్స్ టూ గుడ్. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. సో ఎప్పుడు హెయిర్ లీవ్ చేసుకొని ఉంటున్నాను అని ఐ టైడ్ మై హెయిర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం మేకప్ వేసుకోవాలంటే మేకప్ ఆర్టిస్టు ట్రైనింగ్ చేసుకోనక్కర్లేదు, సింపుల్గా మనం వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఐ డూ ఫర్ మై స్మోకీ ఐ లుక్. ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్, లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.